KT95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు రాఘవపై అధిష్టానానికి కౌన్సిలర్ల ఫిర్యాదు. బూతులు తిడుతూ అవమానపరుస్తున్నాడని ఆవేదన. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్పీ రక్షిత కె మూర్తి మీడియా సమావేశం. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని విజ్ఞప్తి. కురుపాం మండల కేంద్రంలో జగనన్నకి చెబుదాం కార్యక్రమం. మొత్తం 93 వినతులు స్వీకరించామన్న కలెక్టర్. కాకినాడలో బీసీ సేన విలేకరుల సమావేశం. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు తనయుడు రాఘవ ఆగడాలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అసంతృప్త కౌన్సిలర్లు తెలిపారు. వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టకపోగా బూతులు తిడుతూ తమను అవమానపరుస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రచారానికి దూరంగా ఉంటామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇక్కడ మమ్మల్ని ఇట్లా కొత్తగూడెంలో భయభ్రాంతులు చేసి ఇక రాబోయే రోజులలో కూడా మేము ఇలాంటి వ్యక్తులను గెలిపించుకుంటే మాకు చాలా ఇబ్బంది అయ్యేటట్టు కూడా మాకు కనబడుతుంది. దయచేసి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు దండం పెట్టి చెప్తున్నాం, కొత్తగూడెం సమస్య దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి దీని సమస్య తీర్చకపోతే మాత్రం చాలా పరిణామాలు మారుతాయని చెప్పి కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నామన్నా. రవిచంద్ర గారు చాలా కష్టపడి ఇక్కడ అందరినీ ఇవన్నీ కూడా ఇబ్బందులు చేసే క్రమంలో రేపు ఏమైనా మా ఇక్కడ కౌన్సిలర్కి ఒక్కరికైనా ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడ ఏమంటే అందరం కూడా ఒకటే తీరుండం, 4-5 ధైర్యంగా ఉన్నాం. మిగతా వాళ్ళు కూడా మొగవటం కానీ భయం కానీ వాళ్ళకి సృష్టిస్తే వాళ్ళు చిన్నోళ్ళు పాపం, వాళ్ళు ఏదో రిజర్వేషన్లను ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి భయభ్రాంతులు చేసి అరే నీ సంగతి చూస్తా, అరే మీ పెడతారా, అరే ఎట్లరా అని చెప్పి బెదిరిస్తే మాత్రం వాళ్ళని బెదిరించినా సరే ముగ్గురం ఉన్న మిగిలిన కూడా కేసీఆర్ గారి దగ్గర వచ్చి రోడ్డు మీద నిలబడి బాగుండదు, మా నోటితో మేము చెప్పుకుంటే మా పార్టీ పరువు పోద్దని చెప్పి మేము ముగ్గురం ఏలేసుకొని నోటి మీద వేలేసుకొని ఉంటున్నాం. రేపు రాబోయే రోజులలో దయచేసి ఇది ఎక్కువ పెంచకుండా అధిష్టానం దయచేసి పెద్దలకు దండం పెట్టి చెప్తున్నాం. ఈ యొక్క కొత్తగూడెం సమస్య మొక్కలోనే తుంచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాం. రేపు మాత్రం ఇలాంటి ఇప్పుడే మీరు ఉదాహరణ చూశారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు గౌరవనీయులు ఇన్ఛార్జు ఏదైతే కొత్తగూడెంకి ఇన్ఛార్జ్ ఏదైతే కేసీఆర్ గారు వేశారో ఇన్ఛార్జ్ రవిచంద్ర గారు కొత్తగూడెం వచ్చి జరిగిన క్రమంలో రవిచంద్ర గారు కౌన్సిలర్ల మట్టికి రండి అని చెప్పి మా అందరికీ రవిచంద్ర గారు పిఏ ఫోన్ చేసి మా అందరిని కూడా పిలుచుడు జరిగింది. కౌన్సిలర్ల మట్టికే కదా అని చెప్పి మేము కౌన్సిలర్ మట్టికి వస్తే అక్కడ కూడా రాజకీయం చేసిండు. అక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు చెప్తాను. నేను కౌన్సిలర్ల మట్టికి అన్నప్పుడు మిగతా మండలం నుంచి కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు పిలిచారన్నది ఒకటి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను వనపర్తి జిల్లాలో పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా తన వంతు సహకారం అందించాలని జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి కోరారు. ఎస్పీ కార్యాలయం నందు సమావేశం హాల్లో వనపర్తి డీఎస్పీ ఆనందరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, ఇంకా రాబోయే రోజుల్లో చేపట్టనున్న అంశాలపై మీడియా ప్రతినిధులకు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకు సి విజిల్ యాప్ని అందుబాటులోకి ఉంచారన్నారు. MCC జారీ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యాస్ ensured strict action everywhere and is scrupulously following MCC guidelines. మనకి మీ డిస్ట్రిక్ట్లో ఒకటి కంప్లీట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, దట్ ఈస్ వనపర్తి కాన్స్టిట్యుయెన్సీ. దెన్ పార్ట్ కాన్స్టిట్యుయెన్సీస్ 3 ఉంది, మక్తల్ కాన్స్టిట్యుయెన్సీ, దేవరకద్ర, తర్వాత కొల్లాపూర్. ఈ మొత్తం డిస్ట్రిక్ట్లో మనకి 541 పోలింగ్ స్టేషన్స్ ఉంది. ఈ 541 పోలింగ్ స్టేషన్స్లో 302 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా రికగ్నైజ్ అయింది అండ్ రిమైనింగ్ 239 ఆర్ నార్మల్ పోలింగ్ స్టేషన్స్. మనకి తెలుసు మీకు దట్ వనపర్తి జిల్లాకి వేరే ఏ స్టేట్ కూడా బార్డర్గా లేదు, బట్ పక్క డిస్ట్రిక్ట్స్ బార్డర్ ఉంది. సో ఈ బార్డర్ ఏరియాస్ని మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్లో కవర్ చేశాము. సో మన దగ్గర ఇప్పుడు వరకు 4 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్స్ నడుస్తుంది. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్లో
పోలీస్ సిబ్బంది, తర్వాత ఎక్సైజ్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కూడా వాటి సిబ్బందిని షిఫ్ట్ సిస్టంలో పెట్టున్నారు. ఇప్పటి వరకు మనకి క్యాష్ సీజర్ 67,36,390 రూపీస్ అయింది. ఈ క్యాష్ సీజ్ అయిన తర్వాత మేము డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ కమిటీకి రెఫర్ చేస్తున్నాము. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అది రిలీజ్ చేస్తారో ఆర్ వాళ్ళ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళ మీద కేసెస్ నమోదన అవుతుంది. ఇప్పుడు వరకు మనకి సీజ్ లిక్కర్ 1271.25 లీటర్స్ ఆఫ్ IMFL సీజ్ చేశాము అండ్ 15 కంట్రీ మేడ్ లిక్కర్ సీజ్ చేశాము. ఇది టోటల్ 64 కేసెస్ రిజిస్టర్ అయ్యింది. ఈ లిక్కర్కి మొత్తం వాల్యూ వచ్చేసి 6,72,835 రూపీస్ అయ్యింది. ఇప్పుడు వరకు మేము ఈ ఎలక్షన్ పీస్ఫుల్గా జరగాలి, వితౌట్ ఎనీ ప్రాబ్లం చేయాలి అని 486 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేశాము. అండ్ ఆర్మ్స్ డెపోజిషన్ వచ్చేసి 184 ఆర్మ్స్ ఉంది మన డిస్ట్రిక్ట్లో. ఆ 184 ఆర్మ్స్లో 171 ఆర్మ్స్ ఆల్రెడీ డిపాజిట్ అయింది. ఇంకా మిగిలిన 13 ఆర్మ్స్ అది బ్యాంక్కి సంబంధించింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండల కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగనన్నకి చెబుదాం కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 93 వినతులు స్వీకరించామని అన్నారు. ఎక్కువగా ప్రజలు తమ గ్రామ సమస్యలు, రోడ్డు, హౌసింగ్ మరియు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం గురించి వినతులు అందజేశారన్నారు. ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం నిమిత్తం ప్రజలు తమ సమస్యలు తెలియజేయుటకు జిల్లా కేంద్రానికి రాకుండా జిల్లా అధికారులే ప్రజలకు అందుబాటులోకి వచ్చుటకు మండల స్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వారం కూడా ఇప్పుడు బిల్స్ కూడా కుటుంబ మండలిలో వచ్చేసి మనకి 4 వరుసకి 5,12,000 బిల్స్ పేమెంట్ అయిపోయింది సార్. 1 crore 5 lakhs బిల్ అంటే ఇంకా సార్ బీసీ జనాభా ప్రాతిపదికన రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమదల రవి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కండిపల్లి వెంకటరమణ పేర్కొన్నారు. కాకినాడలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలు గుర్తించి ఏ రాజకీయ పార్టీలు కూడా సీట్లు కేటాయిస్తాయో వారికి బీసీ సేన తరపున పూర్తి మద్దతు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేసి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర బీసీ సేన జాయింట్ సెక్రటరీని ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన నా తోటి ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. మరియు మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ జరిపే సమావేశంలో ఈ రాబోయే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల బీసీలు వెనకబడిపోయి ఉన్నారు. వారికి నియోజకవర్గ జిల్లాల వేరుగా ఎవరైతే నాగరాజు గారు ఏవైతే చెప్పారో, అలాగే మామూలుగా మిగతా ఏ పార్టీలో అయితే మాకు బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తారో వాళ్ళకే పార్టీ తరపు నుంచి వారికే మీ బీసీల తరపు నుంచి కూడా మేము నెక్కించుకుని కృషి చేస్తామని ఈ సభాముఖంగా మేము విన్నవించుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున
రాష్ట్ర పర్యటనలో భాగంగా కాకినాడ జిల్లా రావడం జరిగింది. మరి కాకినాడ జిల్లాలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడి అయినప్పటికీ బీసీలు అధికారం చేజించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి గతంలో కూడా చెప్పాం, బీసీసీఎన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్లో 3 స్థానాలు బీసీలు కేటాయించాలని మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కూడా విన్నవించడం జరిగింది. మరి 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. సామాజిక న్యాయం అంటున్న అన్ని పార్టీలు, మరి బీసీలే మా వెన్నుముక్క, బీసీలే నా 2 కళ్ళు అని చెప్పుకుంటున్న అన్ని పార్టీలు కూడా మరి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక పార్లమెంట్కి 3 బీసీ సీట్లు ఇవ్వాలని మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎవరైతే మా ప్రపోజల్ని ఆచరిస్తారో, పార్లమెంట్కి 3 సీట్లు ఇస్తారో ఆ పార్టీకే మా బీసీల మద్దతు ఉంటుందని, బీసీల సపోర్ట్ ఉంటుందని, ఆ వ్యక్తులు మేము గెలిపించుకోవడానికి మా శాయశక్తులు మేము ప్రయత్నించి గెలిపించుకుంటామని అనేక మార్లు అనేక బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి కాకినాడ జిల్లాలో మరి పార్లమెంట్కి 3 స్థానాలు చొప్పున ఇవ్వమని గతంలో కూడా అడిగాం. మరి కాకినాడ రూరల్లో మా బీసీలు ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ కావాలని. రక్షణ రంగంలో యువత రాణించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ భట్టడ్, సిఐ రవిబాబు, ఎంఈఓ వెంకటయ్య, శ్రీ సాయి కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రయ్య తదితరులు హాజరై మాట్లాడారు. ఉద్యోగం రాని వారు నిరాశ పడకుండా పట్టుదలతో శ్రమించాలని పిలుపునిచ్చారు. పాల్గొనే మీ అందరికీ అవకాశం కల్పించిన వారియర్స్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షుడి ఆంజనేయులు గారికి ప్రత్యేక అభినందనలు. అతని బార్డర్లో దేశ రక్షణ కొరకు ప్రాణ కూడా వెనకాడకుండా కృషి చేస్తూ అతనికి దొరికిన కొద్దిపాటి సమయాన్ని మీకు వెచ్చించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీరు నాకు తెలిసి మీరు కూడా తర్వాత ఈ అకాడమీని ఈరోజు 26 మంది, నెక్స్ట్ ఇయర్ 100-200 మంది, ఈ రాష్ట్రంలోనే అత్యంత గొప్ప అకాడమీగా మీ అందరి సహాయ సహకారంతో తీర్చిదిద్దడానికి సహాయం చేస్తారని ఆశిస్తూ క్షమించాలి. కొంచెం ఎలక్షన్స్ టైం కాబట్టి మాకు వేరే అదర్ మీటింగ్స్ ఉన్నాయి, అందుకని కొంచెం తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ అవకాశాన్ని మీకు కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి గుడి వద్ద శ్రీదేవి సురేందర్ రెడ్డి మరియు వార్డు నంబర్ 15లోని కౌన్సిలర్ బండి రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రకాల పూలతోటి బతుకమ్మ సంబరాలు మహిళలు ఎంతో నిష్ఠగా పాటిస్తారని ఆమె తెలిపారు.
సికింద్రాబాద్ శ్రీ వెంకటేశ్వర ఆఫీసర్స్ కాలనీలోని శ్రీ పోచమ్మ మైసమ్మ జయదుర్గ దేవాలయం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకీ తార చాగులే ఆధ్వర్యంలోని మహిళలు పెద్ద ఎత్తున దాండియా నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవకీ తార చాగులే మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా పెద్ద ఎత్తున ఒక్కచోట కలుసుకొని దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారని పేర్కొన్నారు. మేము అమ్మవారి కూర్చున్నప్పుడు హోమం జరిపించాము. ఇంకా సాయంత్రం లలిత సహస్రనామ ఇంకా పారాయణం జరిగిందండి. ఆ రోజు ఒక చిన్న డాన్స్ అందరూ లేడీసు చిల్డ్రన్ అందరు చేశారు. సెకండ్ డే మళ్ళీ అంబ భవాని మీద పాట పాడేసి భజన్ కార్యక్రమం. డాక్టర్ మీనాక్షి పద్మనాభం కూడా వచ్చారు. ఆమె ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డరు. ఆమె కూడా భజన్లు పార్టిసిపేట్ చేసేసి దాని తర్వాత మళ్ళీ బతుకమ్మ పార్టిసిపేట్ చేసి ఎవ్రీడే రోజు మా దగ్గర హోమం జరుగుతుంది, పారాయణం జరుగుతుంది, లలిత సహస్రనామం జరుగుతుంది, కుంకుమ అర్చన జరుగుతుంది, పిల్లలు దాండియా అయిపోయింది. ఇప్పుడు ఇవాళ మా లేడీస్ది దాండియా ప్లస్ కార్యక్రమం ఉండే, రేపు భరతనాట్యం ఉన్నది, నిన్న మా దగ్గర అన్నదానం కూడా జరిగింది, రేపు భరతనాట్యం ఉంది, ఎల్లుండి మళ్ళీ భజన ఉన్నది, సండే నాడు మాకు దసరా ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇంకా మండే నాడు మా అమ్మవారిది ఒక పెద్ద ప్రొసెషన్ వెళ్తుంది. ఈ ప్రొసెషన్లో మొత్తం కాలనీ వాళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటారు. అలా ప్రోగ్రాంలు నవరాత్రిలో జరిగాయి, ఇంకా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిమజ్జనం చేస్తారు ఇది విగ్రహాన్ని ఊరేగింపు చేస్తాం. ఊరేగింపునే నో ఇమర్జెన్. ఎంతమందికి అన్నదానం చేస్తారు సుమారు ప్రతిసారి మీరు అన్నదానం ఎంతమంది చేస్తుంటారు సుమారు? అన్నదానం మొత్తం దగ్గర మోర్ దాన్ 700 to 800 7 నుంచి 800 కన్నా ఎక్కువనే వస్తారు. మేము లెక్క అయితే పెట్టలేదు. మేము వంట చేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటారు, వంట చేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటారు. అందుకే మేము లెక్క మాత్రం మేము చెప్పలేము. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ వస్తారు. మా కాలనీయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా వస్తారు అన్నదానం రాదు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ వచ్చిందంటే చాలు జోరుగా తాగటం, అదే మత్తులో రోడ్లెక్కి వాహనాలు నడుపుతూ ఘోర ప్రమాదాలకు గురి కావటం, ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం వంటి విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగా పోలీస్ యంత్రాంగం జిల్లా కేంద్రంలోని డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేపట్టారు. అలాగే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలను నడపాలని సూచించారు. మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్టేషన్కు తరలించారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నెహ్రూ యువ కేంద్రం, గ్రామ జ్యోతి, సిఆర్పీఎఫ్ మదనపల్లె మండలం కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలోని ఉమ్మడిగా అమృత్ కలశ్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ఎంపీడీఓ భానుప్రసాద్, డిఎల్జీఓ లక్ష్మీపతి, సిడిపిఓ సుజాత, సర్పంచ్లు దీప, శరత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, గ్రామ జ్యోతి సంస్థ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని, 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి చిహ్నంగా ప్రతి ఊరిలోని కూడా మట్టిని సేకరించి ఢిల్లీ పంపుతున్నామని అన్నారు. భారతదేశ చరిత్రకు అద్దం పట్టే విధంగా మట్టిని సేకరించి అన్నింటినీ కూడా ఒకచోట ఉంచినట్లుగా తెలిపారు. భారతదేశాన్ని నిర్మించడంలో నా వంతు పాత్ర పోషిస్తానని, మనస్తత్వ ద్రవణను నా నుండి తొలగిస్తానని, వారసత్వాన్ని ప్రచారం చేయడం, పరిరక్షించడంలో బాధ్యత కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన దేశం కోసం మనకు ఎన్నో సేవలు అందించిన ఎక్స్ ఆర్మీ వాళ్ళను సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిగా గౌరవనీయులైన కెప్టెన్ ఆర్వి రమణ గారిని సన్మానించాల్సింది. భాగంగా ఈరోజు గ్రామం నుంచి సేకరించిన వాటిని మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా సేకరించిన మట్టిని, ధాన్యాన్ని అంతా కూడా ఈరోజు ఊరేగింపుగా తీసుకుని పోయి మన రాష్ట్ర రాజధానికి పంపించడం జరుగుతోంది. అక్కడి నుంచి మళ్ళీ మనము ఢిల్లీకి, మన దేశ రాజధానికి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ప్రతి పౌరుడు, భారతీయ పౌరుడుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతవరకు కూడా ఇంకా కూడా ఈ రోజు నుంచి కూడా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి పౌరుడు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా. మన దేశాన్ని 2047 నాటికి స్వావలంబన కలిగినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, ఇక్కడ ప్రధానమంత్రి గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు దృఢనిశ్చయంతో ఈ కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందించేందుకు, దేశభక్తిని అలవాటుగా చేసేందుకు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. మదనపల్లిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈ మేరీ మాటి మేరీ దేశ్ ఆజాదీకి అమృత మహోత్సవ్ 75 సంవత్సరాల వజ్రోత్సవాన్ని జరుపుకున్నటువంటి మన భారతదేశ ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయాలు తీసుకొని దేశ అభివృద్ధిలో ఎవరి వంతు వాళ్ళు కృషి చేసి మంచి పౌరులను తీర్చిదిద్ది దేశాన్ని అభివృద్ధిలో ఒక ప్రగతి పథంలో నడిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో బాగా పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు రాఘవపై అధిష్టానానికి కౌన్సిలర్ల ఫిర్యాదు. బూతులు తిడుతూ అవమానపరుస్తున్నాడని ఆవేదన. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్పీ రక్షిత కె మూర్తి మీడియా సమావేశం. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని విజ్ఞప్తి. కురుపాం మండల కేంద్రంలో జగనన్నకి చెబుదాం కార్యక్రమం. మొత్తం 93 వినతులు స్వీకరించామన్న కలెక్టర్. కాకినాడలో బీసీ సేన విలేకరుల సమావేశం. జనాభా ప్రాతిపాదికన బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.